వేదవ్యాస మహర్షి ఈ పేరు తెలియని హిందువు ఎవరు ఉండవు. మన మనసులో ఆవరించి ఉన్న అజ్ఞానం చీకటిని తొలగించేవాడే గురువు. ఈ జగత్తంతటికి గురువు కాగలిగిన వాడు ద్వైపాయనుడు. ఇతను భగవంతుని మనసు నుంచి ఉద్భవించాడు. వేదాలు భగవంతుని శ్వాస నుంచి వెలువడ్డాయి. వీటిని అధ్యయనం చేయడానికే ప్రతి మన్వంతరంలో వ్యాసునిగా ఉద్భవిస్తాడు. మనవన్నీ ఈ వైవస్వత మన్వంతరంలో పరాశర మహర్షి సత్యవతుల కుమారునిగా ఈయన జన్మించారు. ఈయననే కృష్ణద్వైపాయనుడని, పరాశల్యుడని, సత్యవదేయుడని, బాదరాయణుడని, కృష్ణద్వైపాయనుడని వివిధ నామాలుగా ప్రసిద్ధికెక్కాడు. మానవాళి హితం కోసం 18 పురాణాలను, పంచమవేదమైన మహాభారతాన్ని, 4 వేదాలను, బ్రహ్మసూత్రాలను లోకానికి అందించారు. కుప్పలుగా ఉన్న వేద జ్ఞానాన్ని క్రమ పద్ధతిలో 4 వేదాలుగా విభజించారు. అవే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలని 4 శిష్యులకు, ఋగ్వేదాన్ని పైలుని మహర్షినికి, యజుర్వేదాన్ని వైశంపాయనికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, సుమంతునికి అథర్వణ వేదాన్ని అందించారు. వీరు తర్వాత వారి శాఖలుగా వేదాన్ని బోధించారు. మనకింతటి జ్ఞానాన్ని అందించారు. అందుకే వ్యాస మహర్షి జగద్గురువులయ్యారు. జై శ్రీరామ్.